తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. 2026వ సంవత్సరంలో ఆరోగ్యానికి సంబంధించి ఏ రాశుల వాళ్ళకి ఆరోగ్యం పరిపూర్ణంగా బాగుంటుంది? ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం, మనకు తెలిసిందే. ఎన్ని ఉన్నా మనమంటూ లేకపోతే దేనికి ఉపయోగం అంతే. కదా. మరి ఆరోగ్యం చాలా బాగుండేది ఏ రాశుల వాళ్ళకి, ఏ రాశుల వాళ్ళకి బాగోని పక్షంలో మరి వాళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏంటి, ఇవన్నీ ఒక్కసారి తెలియజేస్తారా మురళి గారు? తప్పకుండా అమ్మా. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నట్టుగా ఏదైనా కొన్ని కొన్ని అనుభవించాలి. ఇక్కడ ఈ విషయాన్ని కూడా గమనించుకోవాలి మనం. ఆరోగ్యమే మహాభాగ్యంతో పాటుగా ఉన్న వస్తువులను మనము ఇప్పుడు ఒక కారు కొనుక్కున్నాం. ఆ కారులో తిరుగుతూ సంతోషంగా పిల్లలను పట్టుకొని ఎటైనా వెళుతూ అనుభవించాలి దాన్ని. చక్కటి వస్త్రాలు కుట్టించుకున్నాం. చక్కటి చీరలే ఉన్నవి, చక్కటి వస్త్రాలే ఉన్నవి, ఆభరణాలు ఉన్నవి. ఇవన్నీ మనము మన కోసమే చేయించుకున్నటువంటివి. మనం వేసుకోకుండా వీటిని ఏదో బీరువాలో పెట్టేసి, వీటిని ఏదో పక్కన షెడ్లో పెట్టేసి కారును కష్టమే. అనుభవించాలి. అది మాత్రం గుర్తుంచుకోండి. ఇది అనుభవించడం ద్వారా జాతకంలో శుక్రుడు అనేటువంటిది గ్రహం యాక్టివేషన్ అయితే ఓ, లగ్జరీ లైఫ్. బంగారాన్ని కూడా కొనుక్కుంటారు కానీ వేసుకోరు. అప్పుడు ఏం జరుగుతుందంటే గురువు నీచలోనే ఉంటాడు ఖచ్చితంగా. వేసుకోవాలి. అంటే అప్పుడప్పుడు దాన్ని వేస్తూ ఆ ఫీల్ను మనం పొందగలిగితే గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఇప్పుడు ఎల్లో వస్త్రాలు వేసుకోమంటున్నాం, ఎల్లో బొట్టు, కాళ్ళకు పసుపు రాసుకోమంటున్నాం, గంధం పెట్టు. బంగారం ఉంటే బంగారం వేసుకుంటే సరిపోతుంది కదా. ఈ బంగారాన్ని తీసేసి మీరు ఎల్లో వస్త్రాలు వేసుకొని ఏదో చేస్తే ఏం లాభం. సరే. అట్లాగే కార్లు, ఈ భోగభాగ్యాలకు సంబంధించిన వస్తువులను కూడా మనం వాడుతూ ఉంటే ఆ గ్రహం యాక్టివేట్ అవుతుంది. 100% యాక్టివేషన్. ఇప్పుడు మన శరీరంలో ఎన్నో అవయవాలు ఏ విధంగానైతే మన యాక్టివేషన్లో ఉన్నాయి. ఇప్పుడు ఒక కారులో పెట్రోల్ పోసి ఆ పెట్రోల్ను అరగదీస్తున్నాం అంటే దాన్ని నడిపితే ఆ పెట్రోల్ అనేటువంటిది తక్కువ అవుతుంది. మన శరీరానికి సంబంధించింది కూడా అధికంగా భోజనం చేసినా, అధికంగా మనం శ్వాస వస్తూ ఉన్నా, మనం చేసేటువంటి జిమ్ కానీ ఎక్సర్సైజ్ కానీ దీనివల్ల శరీరంలో ఉండేటువంటి కొవ్వు అనేటువంటిది కరిగిపోతుంది. అదేవిధంగా మనము మన జాతక రీత్యా ఉండేటువంటి గ్రహం ఏదైతే బాగా లేదో, కుజుడు బాగా లేడా, సో మీరు చెప్పులు లేకుండా భూమిపై నడవండి కొంతసేపు. అదేవిధంగా చెట్లకు నీటిని అందించే ప్రయత్నం చేయండి, కుక్కలకు బిస్కెట్స్ అందించే ప్రయత్నం చేయండి. ఇంట్లో ఉండేటువంటి అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, వారితో మీ బాండింగ్ మంచిగా ఉంచుకోండి. కుజుడు యోగిస్తాడు. బాగుంటుంది. ఇదే కుజుడు కనుక నీచలో ఉంటే పగడం పెట్టుకోరా బాబు అంటారు, తప్పు. నీచలో ఉన్న కుజుడిని మనము కొంచెం కాపాడుకోవాలి. అంతేగాని నీచబడ్డటువంటి గ్రహానికి సంబంధించింది మనం ఎప్పుడు రత్నాలు కానీ అవి చూసుకొని చేసుకోవాలి, ఇంకా దాని ఇంపాక్ట్ ఎక్కువ అవుతుంది. Right. సో ఓవరాల్గా ఆరోగ్యమే మహాభాగ్యము అనేటువంటి పరిస్థితులలో గతంలో ఇప్పుడు 2026లో బాగుంటుంది అని నేను చెప్తున్నాను, మీరు అడుగుతున్నాను. మరి గడిచినవి షార్ట్ కట్లో కూడా నేను చెప్తాను. ఎందుకంటే రేపటి విషయాన్ని నన్ను నమ్మాలి అంటే గడిచింది కూడా మీరు తెలుసుకోవాలి. మేషరాశి వారు కావచ్చును, అదేవిధంగా అంటే లా అక్షరము ఏ అక్షరంతో మొదలయ్యేటువంటి వారికి, సి అక్షరంతో చ అక్షరంతో మొదలయ్యేటువంటి వారికి గత 2025లో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ విషయాన్ని 2024 ఎండింగ్లోనే మనం చెప్పడం జరిగింది. సో 2025లో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మా అక్షరం పేరు కలిగినటువంటి వారు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పాక్షరంతో పేర్లు మొదలైనటువంటి వారు కూడా గతంలో 2024-25లో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అదేవిధంగా క, కి, కో అక్షరాలతో పేర్లు ఉండేటువంటి వారు, హా అక్షరము హరీషు, హర్షిత పేర్లు వీరు 2022 నుండి 24 ఆగస్టు లోపు, లైక్ ఇప్పుడు ప్రజెంట్గా చూస్తున్నట్టయితే రీసెంట్గా ఎస్ లెటరు సా, సి, సు, సే పేర్లతో ఉండేటువంటి వారికి 2025 ఆగస్టు నుండి నరఘోష కానీ, ఆరోగ్య సమస్యలు కానీ, భార్యాభర్తలలో గొడవలు కానీ మొదలైపోయాయి. ఇంకా చూసుకున్నట్టయితే రాక్షరము ప్రమోదు, రాజేషు, రాజేందరు ఇలాంటి పేర్లు కలిగినటువంటి వారికి 2024 ఆగస్టు నుంచి 2025 ఆగస్టు సెప్టెంబర్ లోపు సూసైడ్ అటెంప్ట్స్ కానీ, హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ తీవ్రంగా ఉన్నాయి. సో 2026లో సుమారుగా జనవరి, ఫిబ్రవరి దాటిన తర్వాత అక్కడి నుండి 2026 సెప్టెంబర్ వరకు జాగ్రత్తగా ఉండండి. ఇందులో సా, సి, సు, సే అక్షరాలతో మొదలయ్యేటువంటి వారు ముఖ్యంగా కుంభరాశి వారు, రెండవది మనకు సింహరాశి వారు జాగ్రత్తగా ఉండండి. మేషరాశి వారు కూడా జాగ్రత్తగా ఉండాల్సిందే.
ఆరోగ్యానికి సంబంధించి. ఖచ్చితంగా శ్వాసకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఖచ్చితంగా ఫేస్ చేయాల్సి వస్తుంది. మీరు ఎంత మంచి చేద్దామని వెళ్ళినా చెడుగా చిత్రీకరించడమే. ఇది మానసిక ఆరోగ్యానికి సంబంధించి, శరీరానికి సంబంధించింది ప్లస్ మానసికానికి సంబంధించింది కూడా చూసుకోండి. మానసికంగా బాధపడుతూ ఉంటారు. అరే అని చెప్పి ఏదైనా మనం పోయినా మంచి చేద్దామని అక్కడ ఏదో బట్టగాల్చి మన మీద వేసే సందర్భాలు ఉంటాయి. మేషరాశి వారు జాగ్రత్త. కారు యాక్సిడెంట్స్ కానీ, కాళ్ళకు దెబ్బలు తాకడాలు కానీ, లైక్ భార్యాభర్తలలో గొడవలు, ఇక అంటే అవన్నీ మనం సెకండ్ వీడియోలో చేద్దాం. కానీ ఆరోగ్యానికి సంబంధించింది మాత్రం మేషరాశి వారు డేంజర్ జోన్లో ఉన్నారు. జాగ్రత్తగా ఉండండి. అటు పిమ్మట మిథున రాశి వారికి కూడా ఉంటుంది. ఎందుకంటే ఒక 100 కిలోల బరువును మీ వెయిట్పై మోసి 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 మోసి, అంటే దాన్ని ఆ బరువును వెయిట్ మీరు ఎత్తి పక్కన పెట్టేశారు. సో వెయిట్ లేకుండా ఉంది అనేటువంటి ఫీల్ ఉంటుంది. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే చెస్ట్ రిలేటెడ్ కానీ, హార్ట్ రిలేటెడ్ కానీ ఏమైనా ఇష్యూస్ వస్తాయి. లగ్నంలో గురువు కాస్త ద్వితీయాది వెళ్ళిపోతున్నాడు. ఈ లగ్నంలో గురువు మిమ్మల్ని అధికంగా వెయిట్ అన్న పెంచుతాడు, లేదా ఇది వెళ్ళిపోయే క్రమంలో మధుమేహం లైక్ షుగర్ రిలేటెడ్ ఏమైనా తెప్పించి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. భార్యాభర్తల్లో అన్యోన్యత కూడా లోపించే పరిస్థితి ఉంటుంది. చూసుకోండి. అటు పిమ్మట మనకు సింహరాశి చెప్పుకున్నాం ఆల్రెడీ. సింహరాశి గురించి జాగ్రత్తగా ఉండండి. అధికంగా తిరగడాలు ఉంటాయి, టైం వేస్ట్ తిరగడాలు. 5గురు ఉన్నారంటే అందులో ఒకడు సింహరాశి అతను అయితే, నువ్వు ఏం పర్లేదు కదరా, నువ్వు రా నాతోటి, నేను నిన్ను తీసుకొని వెళ్తా అని చెప్పి మరొకడు ఊరికే బండి నడపడానికి తీసుకొని పోతాడు. అంటే అనవసరమైనటువంటి ప్రయాణాలు. సో దీనికి తోడు విపరీతంగా కాళ్ళ నొప్పులు కానీ, కాళ్ళకు దెబ్బలు తాకే పరిస్థితి ఉంటుంది. కాలు చేతులు విరిగే పరిస్థితులు ఉంటాయి. మీ పేరు మీద ఉన్నటువంటి వాహనాలు ఎవరికైనా ఇచ్చినా వారు తీసుకువెళ్ళి పెద్ద మొత్తంలో డ్యామేజ్ చేసుకొని వచ్చే పరిస్థితి ఉంటుంది. చాలా అంటే చాలా జాగ్రత్త. అటు పిమ్మట వృశ్చికం. ఈ వృశ్చిక రాశి వారికి ఇంకా పాపం వీరికి అయితలేదు వీరి పరిస్థితి. ఈ 2026లో కూడా ఆగస్టు దాకా తప్పదు ఇబ్బందులు. ఎందుకంటే పెద్ద గాలి దుమారం వచ్చిన అటువంటి ఒక 1 అవర్లో కానీ 2 అవర్లో కానీ మనకు రోడ్ అనేటువంటిది క్లీన్ కాదు. మినిమం ఒక 1 వీక్ అన్న టైం పడుతుంది. చెట్లు మొత్తం పోలు విరిగిపోయి ఉన్నాయి కనుక ఇంకొక 8 నెలలు వెయిట్ చేయండి మన వృశ్చిక రాశి వారు. తప్పదు. అదే విధంగా ఇక కుంభం అయితే పీక్ స్టేజ్ లో ఉంది. కుంభరాశి వారికి ఇటు అధికంగా డబ్బు ఖర్చు, అప్పులు చేయాల్సి వస్తుంది, గొడవలు ఉంటవి. ఇందులో ఎక్కువగా నోస్ రిలేటెడ్ కానీ, స్టమక్ రిలేటెడ్ కానీ, యూట్రస్ ప్రాబ్లమ్స్ కానీ ఫేస్ చేసే పరిస్థితి ఉంటుంది. గాల్ బ్లాడర్లో స్టోన్స్ వచ్చే పరిస్థితి కూడా ఉంటుంది. ఇందులో కర్కాటక రాశి వారికి, కుంభరాశి వారికి జాగ్రత్తగా ఉంటే అంతా శుభమే. మరి ఇట్టి సందర్భాలలో బయటపడాలంటే మరి ఏం చేయాలి? ఇట్టి సందర్భాలలో ఖచ్చితంగా దగ్గరలో ఉండేటువంటి పురోహితుడిని ఆశ్రయించండి. గురువుకు సంబంధించినటువంటి జపాలు కానీ, లేదా దత్తాత్రేయ స్వామి మూలమంత్ర హోమాలు కానీ మన ఆధ్వర్యంలో జరుగుతుంటాయి. దేవాలయంలో ప్రతి గురువారాలు లైక్ దత్తాత్రేయ స్వామి మూలమంత్ర హోమాలు, దక్షిణామూర్తి మూలమంత్ర హోమాలు కూడా జరుగుతుంటాయి. మేధా దక్షిణామూర్తి కనుక వారి చాయిసెస్ వారిది అన్నట్టుగా చూసుకొని చేసుకోండి. మంచి ఫలితాలు ఉంటాయి. తప్పకుండా హోమం మాత్రం చేసుకోండి. రైట్ అండి, చాలా చక్కగా తెలియజేశారు. ఇది భయపెట్టడానికి కాదు, ఇటువంటి పరిస్థితి ఉంది, స్వామి అనుగ్రహాన్ని మీరు ప్రయత్నపూర్వకంగా పొంది ఈ అనారోగ్య సమస్యల నుంచి బయటపడాలని చెప్పడం కోసమే ఈ ప్రిడిక్షన్స్ ని అందించడం జరిగింది. అన్యదా భావించద్దు. రైట్ అండి, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే.